ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 16-17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత, బాబావారి వైశిష్ట్యము ఇందులో తెలుసుకుంటాము. ముందుగా బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కర్ తన నొక్కునొట్లు చెల్లించెనో, బాబా దానిని ఎట్లు ఆమోదించెనో చెప్పి తిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దానిని ఆమోదించేదననియు, గర్వముతో అహంకారముతోనూ ఇచ్చిన దానిని తిరస్కరించదననియు బాబా ఆ కథలో నిరూపించెను. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుటచే కేవలం బాహ్యతంతును లక్ష్యపెట్టెడివారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రముతో దాన్ని పుచ్చుకొనిడివారు. నిజముగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు, దయాదర హృదయములు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానము కావు. మనము కోరినదెల్లా నిచ్చు కామధేనువు కూడా బాబాతో సమానము కాదు. ఏలన అవి మనము కోరినవి మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనుపలభ్యమునైన ఆత్మ సాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడు ఒక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించుమని బ్రతిమాలెను. ఆ కథ ఇచ్చుట చెప్పెదను. సకల ఐశ్వర్యములను అనుభవించుచున్న ధనికుడు ఒకడుండెను. అతడు ఇట్లండెను. అతడి ఇండ్లను, ధనమును, పాలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండెడివారు. బాబా కీర్తి వాని చెవుల పడగానే షిరిడీకి పోయి బాబా పాదములపై పడి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బాబాను వేడుకొనిదని తన స్నేహితునితో చెప్పెను. తనకి వేరేమియూ వలదనియు, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతసం కలుగుననియూ చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను: బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యముగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్యాబిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు? నీ ఒక పైనమైన దానము చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానమునకై వెదుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చువారెవరు? తన స్నేహితుని సలహాను లక్ష్యపెట్టుక రాను పోను టాంగాను బాడుగ కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చాను. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను: బాబా, ఇక్కడికి వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపెదరని విని నేను ఇంత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణముచే నేను మిక్కిలి బడలి తిని. మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును అనెను. బాబా ఇట్లు బదులు చెప్పెను: నా ప్రియమైన స్నేహితుడా, ఆతురపడవద్దు. త్వరలో నిప్పుడే నీకు బ్రహ్మమును చూపెదను. నాది నగదు బేరమే గాని ఎరువు బేరము కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగునవి ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమునివ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలని అడుగువారు లోటు లేనే లేదు. పారమార్థిక విషయమై యోచించువారు మిక్కిలి అరుదు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయం శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసముతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానివన్నిటికీ చూపెదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెడెను. వానినక్కడ కూర్చుండమని ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికి అతడు తన ప్రశ్న తానే మరచునట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్ద పోయి 5 రూపాయలు చేబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇట్టి వద్ద లేననియు, వాని ఇంటి వాకిలికి తాళం వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాలా వద్దకు పోయి అప్పు తెమ్మని బాబా అయ్యను. ఈసారి కూడా కుర్రవాడు ఒట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయాను. సాయిబాబా సాక్షాత్ పరబ్రహ్మ అవతారమే అని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికంత చిన్న మొత్తంతో నేమి పని అని ఎవరైనా అడుగువచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాలా ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది ఎంతయో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వాని కొరకై జరిపించియుందురు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్ల కట్టలు ఉండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాల్సి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు ఊరకనే కూర్చుండెడు. బాబా ఆ పైకమును తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయాను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలనట. నిజముగా బాబా ఎందు భక్తి ప్రేమలు అయినవాడైటంటే వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండని గాని ప్రేక్షకుని వలె ఊరికే చూసి కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధముగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు జరగదా
బాబాని త్వరగా బ్రహ్మజ్ఞానం ఇమ్మని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లా నేను, ఓ మిత్రుడా, నేను నడుపుచున్న దానిని అంతటినీ గ్రహించలేకుంటివా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మమును చూచుటకై ఇదంతయు జరుపుతున్నాను. సూక్ష్మంగా విషయమిది. బ్రహ్మమును చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవి ఏవన? 1 పంచప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారం. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు బోవు దారి చాలా కఠినమైనది. అది కత్తి వాదర వలె మిక్కిలి పదునైనది. అట్లనుచు బాబా ఈ విషయమును సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తముగా ఈ కింద పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానం లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరం. 1. ముముక్షుత లేదా స్వేచ్ఛనందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడనని గ్రహించి బంధముల నుండి విడువడకు కృతనిశ్చుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమును అర్హుడు. 2. విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందిన గాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు. అంతర్ముఖత, లోనికి చూచుట. ఇది 3వది. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకై భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుష్యుడెప్పుడనూ బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారం లేదా మోక్షము కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మ నేక ధ్యానముతో చూడవలయును. 4. పాప విమోచన పొందుట. మనుష్యుడు దుర్మార్గ మార్గమును నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయుట మానునప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. సరి అయిన నడవడి. ఇది 5వది. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు తపస్సు చేయుచు లోన చూచుచు బ్రహ్మచారిగా నుండిన గాని ఆత్మ సాక్షాత్కారం లభించదు. 6. ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకములో 2 తీరుల వస్తువులు ఉన్నవి. 1 మంచిది, 2వది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, 2వది ప్రాపంచిక విషయములను సంబంధించినది. ఈ 2ను మానవుని చేరును. వీనిలోని ఒకదానినే అతడు ఎంచుకొనవలెను. తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు 2వ దానిని కోరును. 7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరు గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియముల అస్వాధీనములో అనగా బండితోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందుండునో బండి నడుపు వాని మంచి గుర్రము వలె ఎవ్వడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8. మనస్సును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట, వైరాగ్యము అసత్యమైన దాని యందు అభిమానం లేకుండుట మొలకలెత్తి క్రమముగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారం రాలిపోనిదే, లోభమును లసించినదే, మనస్సు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారం అవకాశం లేదు. దేహమే నేననుకొనుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమంద అభిమానం ఉండటయే బంధమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవలెను. 9. గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మగూఢమైనది. ఎవరైనను తమ స్వశక్తిచే దానిని పొందుట కాంక్షించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి అనగా గురువు గారి సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక మెట్టు పైకి తీసుకొని పోగలరు. 10. భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకము,
వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరం నుండి తరింపజేయగలడు. వేదము అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానం వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించినో వారే దానిని పొందగలరు. అట్టి వారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయనని కఠోర నిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పెద్ద మనిషిని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము ఈ ఆబంధితులు 10 రూపాయల నోట్ల రూపంతో 250 నున్నది. దయచేసి దానిని బయటకు తీయము అనెను. ఆ పెద్ద మనుషుడు తన జేబు నుంచి నోట్ల కట్టను బయటకు తీసాను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లుండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమకై వేడెను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టిపెట్టుము. నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనస్సు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమై ఉన్నదో వాడా అభిమానమును పోగొట్టుకున్నంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ, దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ, అహంభావము మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయ బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువములు వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాశ గలదో అక్కడ బ్రహ్మం గూర్చి ఆలోచించుట గాని దాని ధ్యానమును గాని తావులేదు. అట్లయినచో పేరాశ గలవాడు విరక్తిని, మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోభికి భ్రాంతి గాని, సంతుష్టి గాని, దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందే మాత్రం పేరాశయున్నను సాధనలన్నీయు, ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీయు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవరికి వాని యందు విరక్తి లేదో, ఎట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారం పొందుటకిది వానికి సహాయపడదు. ఎవరి అహంకార పూరితులో, ఎవరింద్రియ విషయముల గురించి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమనర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నీ ఆడంబరము, డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగానున్నది. ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కానీ వానికి పుచ్చుకొని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నువ్వు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడు అసత్యములు పలకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్న వారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులోనున్న వారందరూ బాబా పెద్ద మనుషునకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చడనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారే వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్ట్యము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి ఎడవుల్లోని, గుహల్లోనూ, ఆశ్రముల్లోనూ ఒంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి ఇతరుల గూర్చి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునియుందురు. సాయిబాబా అట్టి వారు కారు. బాబాకు ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో నెట్లు ప్రవర్తించవలెనో బోధించెడివారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుపడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమగణ్యులు. కనుక హేమంత్ పంత్ ఇట్లు చెప్పెను, ఏ దేశమునందు సాయిబాబాయను ఈ అపూర్వం అమూల్యమైన పవిత్రరత్నము పుట్టినదో యా దేశము ధన్యము. ఏ కుటుంబంలో వీరు పుట్టిరో యదియూ ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారు ధన్యులు. 16-17 అధ్యాయముల సంపూర్ణం. జై బోలో శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.